వెల్కమ్. నేను మీ సయ్యద్ గఫార్. ఈరోజు తెలంగాణ సామాజిక ఉద్యమ పాటలతో మీకు స్వాగతం పలుకుతున్నా. అలాగే ఈ తెలంగాణ సామాజిక కవి, రచయిత, వాగ్గేయకారుడు ఎవరో మీరు గుర్తుపట్టాలి. గణ 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 తెలంగాణ గర్జనలే చేద్దాము, జన 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 తెలంగాణ జంగు సైరనూదుదాం. తేట తెలుగు పదాలే నా పంచ ప్రాణము, తెలంగాణ తెలుగు భాష ఎంత జీవము. తెలంగాణ ఆట పాట పల్లెల దరువేసెనంట, తల్లి ప్రేమ నాకు లేదనో బిడ్డ. వందనాలు వందనాలు వందనాలమ్మో, తెలంగాణ తల్లి నీకు దండాలోయమ్మో. ఊరికంతా ఆడపిల్లమ్మ, సాకాలి తల్లి, కొత్త చేతుల బతుకు నీదమ్మా, నా పల్లె తల్లి. ఎయ్యాలెరో అడుగెయ్యాలెరో, ఏసినంక వెనకడుగు ఎయ్యొద్దురో. నడవర సోదర నడవర, మన పాదయాత్ర సాగుతుందిరా. అలుపులేక అడుగులెయ్యరా, మన బెస్త బతుకు ఆగమయ్యరా. నన్ను గన్న పల్లె తల్లి నా జిల్లా నల్లాగొండ. ప్రజా తెలంగాణ మన ప్రాణమైన గానమా. అరే రగిలింది యువజనం, కదిలింది మహాజనం. సాపలు పచ్చాపలు సాపలు సందమామలు, ఆకాశంలో మెరిసే పున్నమి వెన్నెల రావమ్మా. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారి గౌరమ్మ ఉయ్యాల. ఎట్లా చేద్దు నేను సంసారం పాడుగాను. ఎవడు చేసిన మోసమో, మేమెప్పుడు చేసిన పాపమో. గంగమ్మ తల్లికి కన్న బిడ్డలం, గంగపుత్రులం మేము బెస్తబోయులం. జల 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 వానరా, వాగులేక పాయరా. కదిలింది రగిలింది వీర తెలంగాణ, కన్నెర్రా చేసింది పోరు తెలంగాణ. తాల్లో ఎన్ని ఎల్లో, ఈదులో ఎన్ని ఎల్లు, తాటి వనమున్న పల్లె చూడ సక్కదనము తల్లు. గుర్తుపెట్టారు కదా? ఎస్, తెలంగాణ కవి, ఉద్యమకారుడు, వాగ్గేయకారుడు అంబటి వెంకన్న. మన దేశంలో జానపదానికి ప్రత్యేక స్థానం ఉంది. సంగీతం వివిధ శాఖలుగా అభివృద్ధి చెంది ప్రచారంలోకి రాకముందే పల్లె ప్రజల నాలుకల్లో ఆశువుగా పుట్టి బలంగా నాటుకుంది ఈ జానపదం. శ్రమ నుండి ఉపశమనం పొందటానికి శ్రమజీవుల పెదాలపై అలవోకగా అల్లుకున్న జనపదమే జానపదమైంది. ఈ జానపద పాటలకు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకత ఉంది. తెలంగాణలోని ప్రతి పల్లెలో ఒక జానపద గాయని లేదా గాయకుడు ఉంటారనేది ఏమాత్రం అతిశయోక్తి లేని సత్యం. పంట చేలల్లో విత్తనాలు నాటేటప్పుడు, పంట చేతికొచ్చాక పంట కోసేటప్పుడు, పంట నూర్పిళ్ళప్పుడు పాడుకునే పాటలు, పండుగల పాటలు, వాన పాటలు, పడవ పాటలు, గొబ్బిళ్ల పాటలు, ఇంకా ప్రకృతిలో పూలతో అనుసంధానమై ఉన్న బతుకమ్మ పాటలు గ్రామీణ శ్రమజీవుల పెదాలపై పూడిపోసుకున్న పదమే జానపదం. ఈ పాటలకి సంగీతానికి అవినాభావ సంబంధం ఉంది. సంగీతంలోని రాగం, తాళం, పల్లవి, జతి, లయ వంటి అంశాలు ఈ జానపద పాటల్లో అనుసంధానమై ఉన్నాయి. ఈ జానపద పాటలు ప్రజల గుండెల్లోకి చొచ్చుకొని పోయే ఒక బలమైన మాధ్యమంగా గుర్తింపబడిందని చెప్పవచ్చు. చలనచిత్రాల్లో తొలి నుండి జానపద పాటకున్న ప్రత్యేక స్థానం మనకు తెలిసిందే. సామాజిక ఉద్యమాలకు జానపద బాణీలతో కూడిన పాటలే జనం గుండెల్లో బలంగా నాటుకొని యువతలో ప్రేరణ, ఉత్సాహం కలిగిస్తుందనేది ప్రబల సత్యం. శ్రమజీవుల అలసట నుండి ఊరటనిచ్చి సామాజిక ఉద్యమాలకు ఊతమిచ్చిన పాటే జానపదం. ఈ పాటలు దురదృష్టవశాత్తు ఇప్పుడు రంగులు మార్చుకునే ఊసరవెల్లి రాజకీయాలకు ప్రధాన ప్రచార సాధనంగా మారటం ఒక అనివార్య విషాదం. సాంకేతికత అభివృద్ధి చెందాక కుల వృత్తులు చెదిరిపోయి నిరుద్యోగిత, ధరల పెరుగుదల, దేశంలోని ప్రజ అప్రజాస్వామిక పాలనతో కునారెల్లిపోతున్నారనేది సత్యం. సాంకేతికత అభివృద్ధి చెందాక కుల వృత్తులు చెదిరిపోయి నిరుద్యోగిత, ధరల పెరుగుదల, అందుబాటులో లేని వైద్యం సామాన్యుడిని అతలాకుతలం చేస్తున్నాయి. సంపద కొంతమంది కార్పొరేట్ల వద్ద చేరి కులుకుతుంది. బ్యాంకులకు శటకోపం పెట్టిన బడా వ్యాపారులు ప్రభుత్వ సహకారంతో ఇతర దేశాల్లో సుఖభోగాలు అనుభవిస్తున్నారు. ఇటువంటి విపత్కాలంలో ఇంకా కొన్ని కళలు, గళాలు ధీటుగా ప్రజల పక్షాన నిలబడి
నినదించి గర్జించటం హర్షించదగ్గ సందర్భం. అలాంటి ఎంతో మంది ప్రజా గాయకుల కోవలోకి చెందిన మరో తెలంగాణ బలమైన జానపద ఉద్యమ గొంతుక నల్లగొండ జిల్లాకు చెందిన అంబటి వెంకన్న. అంబటి వెంకన్న తనదైన శైలి బాణిలతో జానపద పాటలు రాస్తూ పాడుతూ ఎన్నో ప్రజా ఉద్యమ వేదికలు పంచుకొని యువతను ఉరూతలూగించిన సందర్భం ఉంది. ఇంకా సోషల్ మీడియాని అందిపుచ్చుకొని అంబటి సాంగ్స్ అనే పేరుతో ఆల్బమ్స్ చేస్తూ జనంలోకి దూసుకుపోతున్న బలమైన ఉజ్వల కెరటం మన వెంకన్న. ఇప్పుడు మనం వెంకన్న గారి అనుభవాలు, ఆయన జనం వెతలను చూసి రాసిన పాటలను విందాం. నమస్తే వెంకన్న. నమస్తే. వెంకన్న గారు, ఈరోజు మీరు మా స్టూడియోకి రావటం చాలా సంతోషకరమైన విషయం. థ్యాంక్ యూ. బాగున్నారా? బాగున్నాను. మీకు జానపద పాటలు రాయాలి పాడాలి అనే కోరిక మీకు ఏ వయసులో కలిగింది? మీకు తొలి ప్రేరణ ఎవరు? ఓకేనా. ముఖ్యంగా జానపదం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. అది జానపదాలు అంటే నేను ఎక్కడో నల్లగొండ జిల్లా మారుమూల పల్లె దోమలపల్లిలో జన్మించినటువంటి వాడిని. అక్కడ జానపదాలు నా చిన్నతనంలో గుంటెనుక గంటల పొలమే ఓహో గజ్జల మోనారి, గంట గొయ్య వస్తవు పిల్లో ఓహో గజ్జల మోనారి, కూలెంత రేటెంతయ్యో ఓహో చలపతి చిన్నోడా, ఇట్లాంటి పాటలు ట్రాక్టర్ల మీద విన్నటువంటి సందర్భం ఉన్నది. అదే సమయంలో గద్దరన్న పాటలు క్యాసెట్ల ద్వారా టేప్ రికార్డర్లు పెట్టుకొని విన్నటువంటి, ముఖ్యంగా నల్లగొండ చెల్లెలువే నా చెల్లెల స్వర్ణమ్మ, బక్క రైతుల వందనమే నా చెల్లెల స్వర్ణమ్మ. అన్నిటికన్నా ఎక్కువగా అంటే ఆ గద్దరన్న పాటల్లో వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు మీకు వందనాలు వందనాలమ్మో మా కూనలు, వీరులారా శూరులారా రాడికల్లో బిడ్డలారా, ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కాలల్లో చేరినారా, సుక్కాలల్లో మీరు చేరి సూర్యులయ్యి మొలిసినారా, ఏ దిక్కు లేనొల్లాకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుక్కలయ్యిందా మా బిడ్డలు, కావని కాకి అరిసితే తలుపు తెరిసి కూసున్నం, ఏ కబురు తెస్తావోనని ఎదురు చూస్తూ కూసున్నం, మీరు కాకెమ్మాలయ్యి వస్తారా మా బిడ్డలు మా కడుపు కోత తీర్చిపోతారా మా బిడ్డలు, ఊర పిచ్చుక జంటలొస్తే గూడు కట్టుకోనిస్తాం, ఆ జంట వీడి పోకుండా కంట మేము గని పెడతాం, ఊర పిచ్చుక గుడ్డులవుతారా మా బిడ్డలు ఆ గుడ్డులో నా బిడ్డలవుతారా మా బిడ్డలు ఆ గుడ్డులో నా బిడ్డలవుతారా మా బిడ్డలు. ఇట్లాంటి పాటలు జానపదాలని బేస్ చేసుకొని వచ్చినటువంటి విప్లవోద్యమ పాటల్ని విన్నటువంటి సందర్భంలో అదంతా కూడా అంటే నా బాల్యం, ఆ చిన్నతనంలో అంతా ఆ పాటలు విన్నా, లేదంటే మా కక్కయ్య లాంటి వాళ్ళు, వడ్ల వెంకటేశ్వర లాంటి వాళ్ళు, మా దోమలపల్లిలో ఉన్నటువంటి అనేక మంది యక్షగాన కళాకారులు వాళ్ళు పాడినటువంటి ఆ రాగాలు, ఆ యక్షగాన గీతాలు అవన్నీ కూడా మైండ్లో ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా అటు సాహిత్యం వైపు కానీ పాట వైపు పోయినటువంటి సందర్భం లేదు. నేను చిన్నతనం నుంచి అంటే ముఖ్యంగా కొంత స్టేజ్ ఫియర్తో ఉన్నటువంటి వాడినే. అట్లా అంటే వేదికలకి పాటలు పాడడం కానీ అట్లా ఎప్పుడు చేసింది లేదు. కానీ నల్లగొండలో నీలగిరి సాహితీ ఏర్పడిన తర్వాత డిగ్రీ చదువుతున్న ఆ టైంలో అప్పుడు ఎం వెంకటు, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ఇట్లాంటి వాళ్ళతో కలిసి ఆ సాహిత్య సభలు అటెంప్ట్ చేయడము, వినడము, అట్లా మొట్టమొదట కవిత్వంలోకి వచ్చినాం, కవిత్వం రాసినాం, బహువచనం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ దళిత సాహిత్య సంకలనాన్ని తీసుకొచ్చినాం. సో ఇట్లా ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని, అంటే ఎందుకు తెలంగాణ ఉద్యమం రావాల్సి వచ్చింది, తెలంగాణ పాటలు రాయాల్సి వచ్చింది, జానపద బాణీలని తీసుకొని వచ్చినటువంటి అప్పటికే అనేక విప్లవోద్యమ గీతాలు ఉన్నాయి. సో ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో
తెలంగాణ సాహిత్యం అంటే ముఖ్యంగా విప్లవోద్యమం ఒక దశలో అంతరించిపోతున్నటువంటి సమయంలో వచ్చినటువంటి దళిత ఉద్యమంలో కవిత్వం రాసినటువంటి మనం తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా బహుజన కులాల్లో ఉన్నటువంటి బాధలు అంటే వృత్తి కులాలు ఎట్లా వృత్తులు ధ్వంసమైపోయినాయి, తెలంగాణ ఎందుకు ఇంత అన్యాయం అయిపోయింది, ఎందుకు ఇంత నిరుద్యోగం పెరిగింది, ఇక్కడ ఎందుకు ఇంత నక్సలిజం పెరిగింది అనేటువంటి కోణంలో కవిత్వము సాహిత్యము కోకొల్లలుగా వస్తున్నటువంటి సందర్భంలో మనం అప్పుడు ఆ సభలని అటెంప్ట్ చేయడము, దాని ద్వారా దళిత సాహిత్యంలోకి ముఖ్యంగా మన బహుజన కులాలు అస్తిత్వ ఉద్యమంలో భాగంగా రాసినటువంటి కవిత్వం వస్తున్నటువంటి నేపథ్యంలో అప్పుడే గోరటి వెంకన్న పల్లె కన్నీరు పాట, తర్వాత నందిని సిద్ధారెడ్డి తెచ్చినటువంటి నాగేటి సాలల నా తెలంగాణ అటువంటి ఇట్లాంటి పాటలు క్యాసెట్లలో వినడము, గోరటి వెంకన్నతో ప్రత్యక్షంగా ఆయన నోటి ద్వారా ఆ పాట పల్లె కన్నీరు పాట వినడము, ఇవన్నీ కూడా చూసిన తర్వాత అరే పాట వైపు పోతే ఈ పాట ఎక్కువగా అంటే జనబాహుల్యంలోకి వెళ్ళే అవకాశం ఉన్నది, మనం కూడా అంటే కవిగా కనపడవచ్చు, అంటే కవిగా వినపడాలి తప్ప కనపడకూడదు అనేది ఇట్లాంటి ఒక స్లోగన్ పెట్టుకొని కవిత్వం రాస్తున్నటువంటి సందర్భంలో అంటే వేదిక మీద మనం కనపడాల్సిన అవసరం లేదు, మన అక్షరం వినపడితే చాలనుకున్నాం. కానీ పాట రాసినప్పుడు ఖచ్చితంగా ఆ పాటను మనమే పాడాల్సి వచ్చింది. అట్లా వేదికకు పరిచయం కావడం, వేదికను ఉపయోగించుకోవడం, అట్లా మొట్టమొదట అంటే ఈ తొలిపాట రాసుకున్నటువంటి క్రమంలో ఫస్ట్ అంటే మొట్టమొదట రాసినటువంటి పాట ఇదే కరువు. అంటే ఎక్కడ చూసినా కూడా తెలంగాణ ఉద్యమం రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కరువు, నిరుద్యోగం, నక్సలిజం, ఇవన్నీ కూడా పేరుకుపోయి ఇంకా లాభం లేదు, మా తెలంగాణ మాకు వస్తే తప్ప న్యాయం జరగదనేటువంటి సందర్భంలో వచ్చినటువంటి అనేక పాటల్లో నేను మమేకమై పాటలు రాయడము, ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొనడం అనేటువంటి జరిగింది. మీరు రాసిన తొలిపాట ఆ క్రమంలో ఫస్ట్ నేను రాసినటువంటి పాట ఏంటంటే పల్లెవోయమ్మా తెలంగాణ మాయమ్మా జాడాలేదమ్మా నేనేడా చూడమ్మా బుసివోసే కంకులల్లోనూ పసిపోరల మనసులల్లోనూ మోటబాయి పాట నువ్వు బాయిలోని ఊట నువ్వు ఆట కోయిల పాట నువ్వు అందమైన పూల తోట నువ్వే నోయమ్మా ఓ బంగారు మాయమ్మా పల్లె ఓయమ్మా తెలంగాణ మాయమ్మా జాడాలేదమ్మా నేనేడా చూడమ్మా ఫస్ట్ రాసినటువంటి పాట. చాలా బాగుంది. అట్లా అంటే మొత్తానికి తెలంగాణలో ఉన్నటువంటి కరువుని చెప్పుకుంటూ వచ్చినాం, మా తెలంగాణ పల్లెలు ఎట్లా విధ్వంసము అయినాయి అనేటువంటి సందర్భాన్ని చెప్పినాం. మరి దీని అంతటికి కారణం ఎవరు? వలస వచ్చినటువంటి వలసాంధ్ర పాలకుడు. కాబట్టి ఆ వలస పాలకుని ప్రశ్నించాలి, వలసాంధ్ర పాలకుడు తెలంగాణకు చేసిన ద్రోహం ఏందో చెప్పాలి. అట్లా రాసినటువంటి పాటే అప్పట్లో ఈ ఎవడు చేసిన మోసమో మేమెప్పుడు చేసిన పాపమో సుక్క నీరు లేక ఒక్క పని దొరకక తల్లి తెలంగాణ తల్లడిల్లుతుంది ఓరన్న కరువు కోరల్లోన అల్లాడుతున్నది మాయన్న కరువు కోరల్లోన అల్లాడుతున్నది మాయన్న. ఇట్లా తెలంగాణ కరువుని, తెలంగాణ విధ్వంసమైన పల్లెలు విధ్వంసమైనటువంటి అనేక విషయాల్ని పాటల ద్వారా చెప్పుకుంటూ వచ్చినాం. నాకున్నటువంటి అంటే అప్పుడు పాటలు రాసినాము కానీ వాటిని రికార్డు చేసుకునేటువంటి పరిస్థితి లేదు. అంటే ఆర్థిక పరిస్థితి అట్లే ఉన్నది, మన ఆర్థిక స్తోమత అట్లే ఉన్నది. సో అంటే పాటలు 2002, 2004 రాసినటువంటి పాటలు 2007, 2008 రికార్డింగ్ చేసుకుంటూ పోయినాం. దానివల్ల అంటే కొద్దిగా జనంలోకి వెళ్ళడానికి, జనబాహుల్యంలోకి పెద్ద ఎత్తున ప్రచారం కావడానికి కొంత టైం పట్టింది. తెలంగాణ ఉద్యమంలో మీరు రాసిన ఇంకా బలమైన పాటలు ఇంకేమన్నా ఉన్నాయా? ఉన్నాయి, చాలా పాటలే ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో దాదాపు ఒక 60-70 పాటల దాకా ఉంటాయి. ఆయా సందర్భాల్లో రాసిన పాటలు అనేక ఉన్నాయి. కాకుంటే అందులో బలమైన పాట జింక పిల్లలోలే గంతులేసే కృష్ణ గోదారమ్మాలున్నా పీక తుమ్మలు పెరిగి బోళ్ళు గుట్టలతోని బీళ్ళు వారుడేంది
చెంగనాలు దోలే వాగు వంక చెరువు అలుగు తుంకుతున్నా శలక పంటలతోని సేత కూలి లేక చెమట విండుడేంది నిండు గర్భిణి ఓలే సాగరు కుండలు మోసి మందికి చూడేంది దూపదీరక నువ్వు అస్కులాడుకుంట ప్రాణ త్యాగమేంది వందనాలు వందనాలు వందనాలమ్మో తెలంగాణ తల్లి నీకు దండాలోయమ్మో వందనాలు వందనాలు వందనాలమ్మో తెలంగాణ తల్లి నీకు దండాలోయమ్మో కుంకుమోలే శల్క పొతము చేసుకొని భూతల్లి ఒడిలోనా సినుకు కోసం చూసి తనుకులాడుతూ నువ్వు తల్లడిల్లుడేంది ఎవడెక్కి దిగలేని ఏడాకులా మర్రి నీడ నీకున్నా పత్తి పురుగుల మందు గత్తరొచ్చి రైతు రాలిపోవుడేంది పారే ముత్తేమంత దున్నుకుంటే సాలు రాధనాలు బండు మన పాలుకొచ్చే నీళ్లు మలుపుకుంటే ఇంకా ఎన్ని సిరులు నిండు వందనాలు వందనాలు వందనాలమ్మో తెలంగాణ తల్లి నీకు దండాలోయమ్మో వీరులో లేని కన్న కొడుకులంతా నీకు దాపుగున్నా విధిరాత అనుకుంటూ సంకెళ్లలో నువ్వు బందీగుండుడేంది 56కు ముందే ఎన్నో తీర్ల బతుకు తెరువు నీకున్నా 56 ఏండ్లుగా వలస బాటలు బట్టి వంగి నడుసుడేంది కట్టు బట్టలతోని కడుపు కట్టుకొని ఈడికొచ్చినోళ్ళు కన్న శరలా పెట్టి నిలువున నిన్ను ముంచి రాజ్యమేలుడేంది వందనాలు వందనాలు వందనాలమ్మో తెలంగాణ తల్లి నీకు దండాలోయమ్మో. చాలా బాగుంది. అయితే ఈ ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో మీ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది కదా, మరి తెలంగాణ వచ్చిన తర్వాత మీ కాంట్రిబ్యూషన్ తగిన గుర్తింపు వచ్చింది అనుకుంటున్నారా? వచ్చిందా? ఖచ్చితంగా వచ్చింది. అది అంటే తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎవరైతే కవులు, కళాకారులు, సబ్బండ వర్గాలు వాళ్ళు చేసినటువంటి సేవకు, వాళ్ళు చేసినటువంటి ఉద్యమానికి, వాళ్ళ పోరాటానికి ఖచ్చితంగా న్యాయం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా కళాకారులకు తెలంగాణ సాంస్కృతిక సారథి ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి జీవన భృతిని కల్పించేటటువంటి పని కేసీఆర్ చేసిండు. అది దాని తర్వాత మళ్ళా ఇప్పుడు అది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా తెలంగాణ సాంస్కృతిక సారథి కొనసాగుతున్నది. ఒక 600 మంది కవులు, కళాకారుల కుటుంబాలు ఇలా ఉన్నాయి. ఎప్పుడైతే రాష్ట్రం ఆవిర్భవించి ప్రభుత్వం ఏర్పడిందో మరి ఇట్లాంటి కళాకారుల్ని గుర్తించడం అనేది ఒక గొప్ప విషయం. అది తెలంగాణ సాంస్కృతిక సారథి ఏర్పాటు చేసినప్పుడు ప్రతిపక్షాలు, విపక్షాలు అనకుండా ప్రతి ఒక్కరు కూడా హర్షించిండ్రు. అంటే నిజంగానే కళాకారులకు ఇది చేయడం చాలా గొప్ప విషయం, కేసీఆర్ చేసినటువంటి గొప్ప పని అని చెప్పేసి ఆ రోజు అందరూ ఆయన అభినందించారు, కొనియాడిండ్రు. సో దాన్ని అట్లా కంటిన్యూ చేయడం అనేది నిజంగా రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల పక్షాన ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు చెప్పినంత ఒక పార్శ్వం అనుకుంటే, మరో పార్శ్వంలో తెలంగాణ వచ్చిన తర్వాత సబ్బండ వర్గాలకు న్యాయం జరిగింది అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా నేను ఇంతకుముందుగా చెప్పినట్టు తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో సకల జనులు పాల్గొన్నారు. సకల జనుల సమ్మెతోని, విద్యార్థుల పోరాటంతోని, ఉద్యోగుల అంటే సకల జనులు అన్నప్పుడే మనం అక్కడ సబ్బండ వర్ణాలు, తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్ణాలు తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో పాల్గొన్నాయి. వాళ్ళందరికీ ఏ విధంగా న్యాయం చేయాలన్నటువంటి కోణంలో, నీళ్లు నిధులు నియామకం అనేటువంటి కోణంలో 10 ఏళ్ల పరిపాలన సాగింది. రాష్ట్ర సాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు ఏదో ఒక న్యాయం జరగాలి, ఏదో ఒక లాభం జరగాలనేటువంటి కోణంలో పరిపాలన సాగింది. ఇప్పుడు కూడా అదే కొనసాగుతూ ఉన్నది. ఇప్పుడు కుల వృత్తుల మీద మీరు రాసిన కొన్ని పాటలు జనబాహుళ్యానికి చొచ్చుకొని పోయాయి. అవి మా ప్రేక్షకుల కోసం. అస్తిత్వ ఉద్యమాల్లో భాగంగా పుట్టిన ఒక కవిగా పాటల వైపు వచ్చినటువంటి నేను అనేక కులాల మీద పాటలు రాసిన నేను. ముఖ్యంగా జంబురాజ్యం పాటలు కానీ, కల్లు పాట కానీ,
తర్వాత సర్దార్ సర్వాయి పాపన్న పాటలు కానీ బెస్తోళ్ళ పాటలు కానీ తాల్లో ఎన్ని ఎల్లో ఈదులో ఎన్ని ఎల్లో తాటి వనమున్న పల్లె చూడ సక్కాదనము తల్లో సుట్టపోడు ఇంటికొస్తే మాట నిలబెట్టేది కళ్ళు ఆడపిల్లాలైనా గాని బతిలాడి పోసేది కళ్ళు అమ్మవారు పోసి ఆరమ్మ గోసయ్యే అల్లాడిపోతుంటే కళ్ళొంపి మొక్కేది తాల్లో ఎన్ని ఎల్లో ఈదులో ఎన్ని ఎల్లో తాటి వనమున్న పల్లె చూడ సక్కాదనము తల్లో. చాలా పెద్ద పాట, 108 చరణాలతో రాసినటువంటి పాట, కళ్ళు పాట అనేటువంటి పేరుతో పుస్తకంగా వేసిన. దానికి మన కార్టూనిస్ట్ శంకర్ అన్న బొమ్మలు కూడా వేసిండు. చాలా చాలా బాగుంది. ఇది కాకుండా ఇంకా అంటే బీసీలకు సంబంధించి చెప్తున్నా, ముఖ్యంగా సాపలు పచ్చాపలు. సాపలు పచ్చాపలు సాపలు సందమామలు సాపలు వచ్చాపలు ఉష్కదొందు బొమిడీలు బుడ్డవర్క బురదమట్ట బొచ్చెరవ్వు కొరమేను కొడిపెగండ జల్లలు కొంగ ముక్కు సాపలు బంగారు తీగలు మీసాల రొయ్యలు మూడొంతుల నీటిని శాసించినగా సాపని పట్టుకొచ్చ విద్యను కనిపెట్టినోడు బెస్తరా సాపలు పచ్చాపలు సాపలు సందమామలు సాపలు వచ్చాపలు ఉష్కదొందు బొమిడీలు పొద్దుకు 3 సార్లు సాపల కూరేసుకున్న విసుగన్నది రాక మనకు పూట పూట రుచి పెరుగు పచ్చి సాపలు తింటే గుండె బలం పెరుగురా ఒట్టి సాపలుండంగా వయాగ్ర ఎందుకురా. ఇంకా కుల వృత్తుల మీద ఇంకా ఏమేమి ఉన్నాయి? బీసీ కులాల మీద చాలా పాటలు ఉన్నాయి. అంటే దాదాపు యాదవుల మీద రాసినటువంటి పాట ఉంది, చాలా ఉంది. అయితే మరి నా దృష్టికి వచ్చింది ఒక ప్రశ్న ఉంది. ప్రభుత్వం ముస్లింలని బీసీ కులాల్లో వేసింది. మరి మీరు పాటలు రాసేటప్పుడు బీసీ కులం ముస్లిమ్స్ కాదనుకున్నారా? ఇప్పుడు దేశంలో వివక్ష కొనసాగుతూ ఉంది. వాళ్ళ పక్షాన ఏమైనా పాటలు రాశారా? రాసే ఉద్దేశం ఉందా? రాస్తారా? ఖచ్చితంగా అంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఎప్పుడు కూడా ముస్లింల పట్ల వివక్ష లేదు మిగతా సమాజానికి, ఎప్పుడూ లేదు. ఎందుకంటే నేను కవిత్వం రాసినప్పుడు మా కాజాబీ నాటేసిన సాల్లేమి మొలకెత్తనని మొండికేయలేదు. మా కాజాబీ నాటేసిన సాళ్ళు అంటే మునుము నాటేసినప్పుడు వేసిన మునుము కాజాబీ నాటేసింది కాబట్టి, కాజాబీ ఇత్తనాలు వేసింది కాబట్టి ఆ ఇత్తనాలు మొలకెత్తనని మొండికేయలేదు అనేటువంటి విషయాన్ని తర్వాత కాదు మేము నవాబులం కాదు మేము నవాబులం గంజికి లేని గరీబులం కాదు మేము నవాబులం గంజికి లేని గరీబులం జంబూదేశపు వీధుల వెంట జంబూదేశపు వీధుల వెంట గంట గొట్టి ఇల్లిల్లు తిరిగెటి గంట పక్కిరోళ్ళం మేమి జంబూదేశపోలం అల్లా अल्लाह के नाम मुझको मालूम. ఇట్లాంటి పాట రాస్తున్నాను కాబట్టి రికార్డు కాలేదు అవన్నీ, కానీ రాసి ఉన్నాయి, పుస్తకాలలో ఉన్నాయి. అంబటి వెంకన్న పాటల్లో ఉన్నాయి. అంబటి వెంకన్న కవిత్వం వచ్చింది. అంబటి వెంకన్న కవిత్వము, అంబటి వెంకన్న పాటలు. మీ కవి రాసిన కవిత్వంలో ఏదైనా మంచి కవిత్వం? చాలా కవిత్వం. అంబటి వెంకన్న అప్పట్లో సంచలనం సృష్టించినటువంటి పోయం వర్ణభద్రత. మా సావిట్లో మేము జస్తుంటే ఏ జెండా మాకు జీవి గంజి పోసిందని మాటల తీపురాలు తప్ప. మా సావిట్లో మేము దస్తుంటే ఏ జెండా మాకు జీవి గంజి పోసిందని మాటల తీపురాలు తప్ప. ఎవడి తీర్మానాల కత్తిపదునుకైనా తెగిపడేవి మా ముండాలే కదా. మా రుమాలు ఏ రంగులోకి మారితేనేం అగ్రకులాల చేతి రుమాలే అవుతుంది. మేం పొద్దుందాకా బండలు కొట్టిన మా సుత్తే కోడి కూసిన కానుంచి మేము కోసిన కొడవలి వీడి జెండాపై చేరి మమ్మల్ని ముండమోపుతున్నాయి. వీడికి వర్ణభద్రతే కావాలి అని రాసినాం. ఇంకా
జిల్లేడు పువ్వు అద్భుతమైనటువంటి పోయం, అప్పట్లో చాలా పేరు తెచ్చినటువంటి పోయం. ఏటి చివర మనసు ఎరవేసి కూర్చున్నా, ఏటి చివర మనసు ఎరవేసి కూర్చున్నా, ఒడ్డెంట నీసు కంపుతో నువ్వు వస్తుంటే నీటి బుడగల్లాంటి ఆనందం నాది. ఏటి చివర మనసు ఎరవేసి కూర్చున్నా, ఒడ్డెంట నీసు కంపుతో నువ్వు వస్తుంటే నీటి బుడగల్లాంటి ఆనందం నాది. నా ఒండు పెదాలతో నీ ఒంటిపై పెట్టిన ముద్దు వాగై ఎన్ని వంకలు తిరిగిందో. నీ అలుపెరగని కళ్ళతో నా కోసం ఎదురెక్కిన సాపవై ఈ శోకాల కొంపల్లో చిక్కినందుకు నా కంట్లో ఓ మౌన సముద్రమే ఒదిగింది. చాపలమ్మి తెచ్చిన ఎచ్చిపచ్చి ఒడ్లను కుందెల్లో పోసి దంచిన నీ చేతులు రోకల్లయ్యాక తీరిగ్గా ప్రేమించుకునే యాల్లేది మనకు. మనకైతే తీరిగ్గా ఊపిరి తీసిన రోజేది. కచ్చొల మేకునై నేను ఒండులోకి, చాపల గంపెత్తుకుని నువ్వు ఊళ్ళోకి. అద్భుతమైన సాహిత్య సృజన. అనేకమైనటువంటి అదే అంబటి వెంకన్న కవిత్వం అనేటువంటి పేరుతో కవిత్వం పుస్తకం తెచ్చిన, అంబటి వెంకన్న పాటలు వచ్చినాయి. కల్లుపాట, దొడ్డి కొమరయ్య మీద మొట్టమొదటి పుస్తకం రాసినటువంటి వాడిని. తర్వాత పొలిమేర అనేటువంటి తెలంగాణ ఉద్యమంలో రాసినటువంటి అనేక వ్యాసాలు, సామాజిక వ్యాసాలు. పొలిమేర అనేటువంటి వ్యాస సంకలనం తీసుకొచ్చిన, మా నాన్నని గుర్తు చేసుకొని నాన్నే నా చిరునామా అనేటువంటి ఒక దీర్ఘ కవితని ప్రచురించిన. ఇంకా చాలా అంటే మొట్టమొదట చేసినటువంటి పుస్తకం కదురు, 2002లో వచ్చినటువంటి పుస్తకం కదురు కవిత్వ సంకలనం. మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని బేస్ చేసుకుని రాసినటువంటి కవిత్వం వడిసెల. ఇవన్నీ కూడా మళ్ళీ కలిపి అంబటి వెంకన్న కవిత్వం. అన్ని పాటలన్నీ కలిపి అంబటి వెంకన్న పాటలు 2014-15లో వచ్చినటువంటి పుస్తకాలు అవన్నీ. ఆ తర్వాత రీసెంట్గా అంటే కళ్ళు పాటని, అంటే అప్పుడు స్టార్టింగ్లో ఒక 60-70 చరణాలు ఉన్నటువంటి పాటని ఆ తర్వాత పెంచి దాన్ని ఎక్కువగా అంటే మళ్ళీ కార్టూనిస్ట్ శంకరన్న బొమ్మలతో మా మిత్రుడు కరెంట్ రావు వేయించినటువంటి పుస్తకం. అది 108 చరణాలతో చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పుస్తకం అది కళ్ళుపాట. ఓకే, ఇంకొక ప్రశ్న. ఈ మధ్య మీరు సినిమాల్లో కూడా పాటలు రాసినట్టుగా. సినిమాల కంటే ఒక 2 సినిమాలకు రాసిన, అది అంబటి వేకు అనే పేరుతో రాసిన నేను. దాంట్లో ముఖ్యంగా జై బాలాజీ అనే ఒక సినిమా, తర్వాత నేను నాన్న అబద్ధం అనేటువంటి సినిమా. చిన్ని చరణ్ మిత్రుడు, ఒక మంచి సంగీత దర్శకుడు చిన్ని చరణ్. మేవొచ్చే ఈ బాటనా ఓయంకన్నా మాకెదురై దీవిస్తావా మాయంకన్నా, దేవుడున్నడని భారం నీవని పుట్టెడప్పులతో ఉపాసముండి పొద్దుగూకులు కష్టం చేసిన పొట్టకూటికి నోసమైతిమి. నువ్వు చూపిన బర్కతి ఏదయ్యో ఓయంకన్నా, నీ మర్మం తెలువదాయే మాకు మాయంకన్నా. అయితే ఈ ప్రజా ఉద్యమకారులు, ఉద్యమ గళాలు అన్ని మహాసముద్రం లాంటి సినిమాలు మెర్జ్ అయిపోతున్నాయి. మరి ఈ సందర్భంలో మీరేమన్నా సినిమాలు, కమర్షియల్ సినిమాలకు ఎంటర్ అయ్యే అవకాశం ఉందా? ఆ రూట్లో ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? నేను ఉద్దేశమే లేదా? సినిమాలో పాటలు రాయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. సినిమా వైపు పోవాలని నేను అనుకోలేదు. కాకుంటే ఏంటంటే మనకు అట్లా అంటే అట్లా వెళుతున్న క్రమంలో మన సాహిత్య ప్రస్థానంలో, మన పాటల ప్రయాణంలో అంది వచ్చినటువంటి అవకాశాలు అవి 2 కూడా. ఎవరైనా అట్లాంటి ప్రయత్నం చేసినప్పుడు అన్న మీరు రాస్తే బాగుంటుంది ఈ సందర్భానికి అనుకున్నప్పుడు ఖచ్చితంగా రాస్తా. కానీ నేనెప్పుడు కూడా సినిమా వైపు పోయే ప్రయత్నం చేయలేదు. వచ్చినటువంటి అవకాశాన్ని మాత్రం వినియోగించుకున్నా. ఎవరైనా అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. ఈ మధ్య ఈ వాగ్గేయకారుల మీద చుక్కరామ నరసయ్య గారి విమర్శ, మీరు మీ స్పందన ఏంటి? వాస్తవంగా ఏంటంటే చుక్కరామ నరసయ్య గురించి అంటే నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడింది లేదు. కానీ ప్రజా కవులు, వాగ్గేయకారుల మీద చుక్కరామ నరసయ్య రాసినటువంటి పాట, బాణి అదంతా బాగుంది. కానీ అది అంటే పాటని బేస్ చేసుకుని చెప్పినటువంటి విషయము కరెక్ట్ కాదు. ఎందుకనంటే ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు అన్నాడు. ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు, దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి అడక తింటున్నావు అన్నాడు. ఇక్కడ ఈ ఫస్ట్ ఈ 2 లైన్లలో
రామనరసయ్య చెప్పింది ఏంటంటే పాటని అంటున్నాడు ఆయన. అంటే పాట ప్రశ్నించే తత్వం, పాటకు ప్రశ్నించే తత్వం మాత్రమే ఉండదు, పాటకు అనేక లక్షణాలు ఉన్నాయి. లాలించే తత్వం ఉంటది, జోలబాడే తత్వం ఉంటది. ఏ అంశం వచ్చినప్పుడు అక్కడ ఒదిగిపోతుంది పాట. ప్రశ్నించే తత్వమే ఎందుకు ఉండదు? ప్రశ్నించే ఒక్కటే తత్వం ఉండదు పాటకు. అది విప్లవోద్యమం వచ్చిన తర్వాత విప్లవోద్యమం అనేది పాట ద్వారా ప్రశ్నించింది కాబట్టి మనకు ఆ ప్రశ్నల కొడవలు అట్లా కనపడతా ఉంది. కొడవలు ఎత్తి పట్టినట్టు కొంగు నడమకు దూటవే కొడవలు ఎత్తే విషయంలో ఇట్లా అంటే పాట ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉండాలనే కాడికి తెచ్చిరు. కానీ ప్రశ్నించడం మాత్రమే కాదు, భక్తి గీతం అదే, భజన గీతం అదే, జోలపాట అదే, లాలిపాట అదే, చాలా ఉన్నాయి. విడుదరాజు రామరాజు చేసినటువంటి పాటల్లోకి వెళ్తే నీకు అనేక రకాల అనేక రూపాల్లో పాట ఉంటది. ప్రశ్నించే తత్వం ఒక్కటి మాత్రమే ఉండదు పాటకు. ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు, దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి అడక తింటున్నావు అన్నాడు. అంటే ఈ 2 లైన్లలో ఆయన స్పష్టత పాటే అడక తింటుంది అంటున్నాడు. పాట ఎప్పుడు అడక తినదు, పాట ఎవనికి జోలె పట్టదు, పాట ఎక్కడ బిచ్చం ఎత్తదు. ఆ పాటని పట్టుకొని నువ్వు అడక తింటున్నావు, ఆ పాటను పట్టుకొని నువ్వు జోలెపడు. పాటను పట్టుకొని నువ్వు అడక తింటావా, నువ్వు జోలెపడతావా, నువ్వు ప్రశ్నిస్తావా, లేకుంటే నువ్వు కోటలు కూడా కొడతావా, నువ్వు ఏం చేస్తావు? పాటను పట్టుకొని నువ్వేం చేస్తావో చెప్పు, లేకుంటే ఆ పాటను పట్టుకొని అడక తిన్నోడెవడో అని డైరెక్ట్ చెప్పు. చరణాలలో కరెక్టే పాట. పల్లవికి వచ్చేటప్పుడు పాట అడక తింటుంది అంటున్నావు, పాట ప్రశ్నించే తత్వాన్ని చంపుకొని ఊరేగుతుంది అంటున్నావు. అది తప్పు. అది ఆ తర్వాత వచ్చే చరణంలో వచ్చేటువంటి ఆ వ్యక్తుల పేర్లు ప్రశ్నించడం, వాళ్ళ పాటల్ని చెప్పినావు, కరెక్టే అది. కానీ పాట ఎప్పుడు అడక తినదు, పాట ఎప్పుడు ఇంకొకరికి ఊడిగం చేయదు, పాటని బంధించే శక్తి ఎవరికి లేదు. పాటని పట్టుకొని నువ్వేమైతావో నువ్వు నిర్ణయించుకో. అప్పటిదాకా వచ్చినటువంటి ప్రజా ఉద్యమకారులు గద్దరన్న కావచ్చు, గోరటి వెంకన్న కావచ్చు, తర్వాత పాటలు వచ్చినటువంటి మా అందశ్రీ అన్న కావచ్చు, ఎవరైనా సరే, జయరాజు దాకా ఇంకెవరైనా సరే, వాళ్ళందరూ కూడా ఎవరు కూడా వాళ్ళ జీవితం చాలా గొప్పది. వాళ్ళ జీవితాలను త్యాగం చేసినటువంటి వాళ్ళు. ఇవాళ ఏదో యూట్యూబ్ నా దగ్గర ఒక కెమెరా పెట్టింది కాబట్టి నా ఇష్టం ఉన్నట్టు నేను మాట్లాడుకుంటా, ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తా అనేటువంటి ఈ ప్రాపగండా, ఈ పనికిమాలిన ఒక విధానం పెరిగిపోయింది యూట్యూబ్ ఛానల్స్ ద్వారా. అంటే నేనేదైనా ఒక మాట అంటే దాన్ని ఫోకస్ చేయడము, దాన్ని హైలైట్ చేయడము, అట్లాంటి ప్రయత్నం జరిగింది. అందులో భాగంగానే సుక్కరామ నరసయ్యతో మాట్లాడిపిస్తున్నారు, పాట పాడిపిస్తున్నారు తప్ప వేరే ఏమి కాదు. మా అంబటి వెంకన్నకు పాటతోని అంబటి వెంకన్న అని గుర్తొచ్చే పాట ఏది? అవి 2 చరణాలు. నేను అదే చెప్పిన, స్టార్టింగ్ లోనే చెప్పిన, అంబటి వెంకన్న పాటలు ఒకటి కాదు. అవి సర్దార్ సర్వాయి పాపన్న పాటలు గాని, లేకుంటే కళ్ళు పాట గాని, సాపల పాట గాని, దేనికదే ఒక ప్రత్యేకం. అంబటి వెంకన్న అనగానే గుర్తొచ్చే తెలంగాణ ఉద్యమంలో తీసుకున్నప్పుడు గన 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 తెలంగాణ గర్జనలే చేద్దాము, జన 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 తెలంగాణ జంగు సైరనూదుదాం, సత్యాగ్రహ సాయుధులై శాంతి యుద్ధమందాము, 60 ఏండ్ల బానిస సంఖ్యలు దెంచి వేద్దాము, కదులుదాము తెలంగాణ వీరపుత్రులారా, 60లో ఒరిగిపోయిన వీరుల కథ విన్నాం, అలు పెరుగని పోరాటం చేస్తూనే ఉన్నాం, 2009లో త్యాగాలను చూసినాం, 2గా విడిపోయి బతికే బాటనే బయలెల్లుదాం, తెలంగాణ తొలి పొద్దు పొడిసేడుకు పోదాం, తెగువ నింపుకొని పోరులు తెగబడి కొట్లాడుదాం, కదులుదాము తెలంగాణ వీరపుత్రులారా. అదొకటి. తర్వాత ఇంతకుముందు పాడినట్టు వందనాలు పాట కానీ, ఆ తర్వాత ఇంటి నిడిసిపోయి కొడుకా, 7 ఏండ్ల పొద్దాయే కొడుకా, తెలంగాణ అనుకుంట తిరిగి మా ఇల్లు ముంచిపోతావారా. తెలంగాణ ఆటపాట అనేటువంటి పాట. తెలంగాణ ఆటపాట పల్లెలు దరువేసెనంట, తెలంగాణ ఆటపాట పల్లెలు దరువేసెనంట, వట్టి కోట గట్టి మాట శుద్ధాల దండుబాట, కాలోజీ గొడవ చేయ కలబడి పోరాడుదాం, కలిసి వస్తారా తెలంగాణ బిడ్డలు, గెలిసి తెద్దము మన కన్న తల్లిని. ఉద్యమాలు కొత్త కాదు పల్లెలో, మన పల్లెలో విప్లవాలే ఆనవాళ్ళు నేలలో, తెలంగాణలో నెత్తుటి పాదాల అడుగు జాడల్ని చూడగా
పదం పదం కలిపి మనం వెనుదీయక సాగుదాం, కలిసి వస్తారా తెలంగాణ బిడ్డలు, గెలిసి తెద్దము మన కన్న తల్లిని. ఇట్లాంటి అనేక పాటలు నాకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని తీసుకొచ్చినాయి. ఇదే కాదు, తెలంగాణ బతుకమ్మ పాటలు కానీ, ఐదొద్దుల ఆనపాట కానీ, తెలంగాణ ఉద్యమంలో మమేకమయ్యి ఒక 10-12 సంవత్సరాలు అన్ని ఛానళ్లలో మార్మోగినటువంటి పాటలు అవన్నీ కూడా. అట్లా అంబటి వెంకన్న అంటే ఒక పాటతో పరిమితం కాదు, అంబటి వెంకన్న అంటే ఒక పాటతో అయిపోడు. అంబటి వెంకన్న అంటే అనేక పాటల సమాహారం, అనేక పాటల సమూహం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ పాటలు, బీసీల పాటలు, సామాజిక ఉద్యమ గేయాలు దేనికదే ఒక ప్రత్యేక గుర్తింపుని తీసుకొచ్చిన సందర్భంలో అంబటి వెంకన్న నిలబడి ఉన్నాడు. ఓకే, థ్యాంక్ యూ వెంకన్న గారు. మీ అమూల్యమైన సమయాన్ని మా వీక్షకుల కోసం కేటాయించినందుకు మరోమారు థ్యాంక్స్. థ్యాంక్ యూ అన్న. ముఖ్యంగా ఈ కాజ్ టీవీ ద్వారా ఇక్కడికి నన్ను పిలిచి, నన్ను ఆహ్వానించి నాకు సంబంధించిన నా జీవితాన్ని పరిచయం చేసుకునే అవకాశం, నేను రాసినటువంటి పాటల్ని మళ్ళీ ప్రజలకు వినిపించేటువంటి ఒక అవకాశాన్ని కల్పించినటువంటి కాజ్ టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదాలు. విన్నారా ఫ్రెండ్స్? ఈ ప్రోగ్రాం మీకు నచ్చినట్టయితే మీరు మా ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంబటి వెంకన్న పాటలు, అంబటి సాంగ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో దొరుకుతాయి, చూడండి. మరో ప్రోగ్రాంకు మళ్ళీ కలుద్దాం.